స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. పోలీస్ యంత్రాంగమే కాకుండా జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి, అలాగే ఇది మన స్టేట్ నుంచి ఏపీఎస్పీ నుంచి కూడా ఒక అదనంగా మనకు ప్లటూన్ ఇచ్చారు. దీనిలో భాగంగానే మనం ఒక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ కొమ్ము కాస్తుంది అంటారు. వీళ్ళుంటే వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు, నిన్నటి దాకా వాళ్ళు చేశారు. ఇది అంతమంది 19లో మళ్ళీ వీళ్ళే చేశారు, వాళ్ళు ఉన్నప్పుడు 24లో వీళ్ళు చేశారు. ఇది ఎప్పుడూ జరిగే తంతే. ఇది అంటే వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్, నిన్న జరిగిన గొడవలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, వాళ్ళని తీసుకోలేదని ఆరోపిస్తున్నారు సార్. ఏమంటే ఇప్పుడు అదుపులో తీసుకోవటం అంటే అండి, ఇప్పుడు 307 కేసు పెట్టాడు. ఆ విధమైన దెబ్బల్లో ఇప్పుడు వచ్చి వూండ్ సర్టిఫికేట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా మనకి ఇవ్వలేదు. వూండ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాం? జడ్జి గారు తీసుకెళ్తే మా మొహాన్ని ఇసురు కొడతారు పేపర్. మన వాళ్ళు ఉండబట్టే వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఎవరిని తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. ఆస్తి నష్టం లిమిటెడ్గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. కాబట్టి ఏంటంటే ఏదైతే మీకు నిర్ణీత ప్రదేశాల్లో ప్రచారానికి పోలీసు వారు అనుమతిస్తారో అక్కడ వరకే మీరు ఉంటే మీ ఈ ఎలక్షన్ అయ్యే వరకు కూడా 100% మీ సేఫ్టీని మంచి. మీరు ఇటు వెళ్ళాల్సిన అటు దూకి ఇటు వెళ్తే మాత్రం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి ఈ ప్రాంతానికి ఉన్న గత నేపథ్యం, గత చరిత్ర దానికి కారణం. దానికి మేము కాదు, మీరు కాదు బాధ్యతలు. అది బాధ్యతాయుతంగా కూడా ఇరు పార్టీల వారు వ్యవహరించాల్సి ఉంది. ఈ విషయాలకి ఇస్తున్నాం. అంటే సార్ నేను అనేది ఏంటంటే బ్యాంక్స్ మినహాయించి కతిమావన్నీ కూడా మనం సరెండర్ చేయించుకోవడం జరిగింది ఎలక్షన్ నిమిత్తం. అదే మాదిరిగా సబ్ డివిజన్లో కూడా అన్నీ చేస్తూ ఉన్నాయి. ఇంకా సింహాద్రిపురంలో కొన్ని చేయాల్సి ఉంది, అవి కూడా 1-2 రోజుల్లో పూర్తయిపోతాయి. అదే మాదిరిగా రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మనం బైండ్ ఓవర్ చేస్తుంది. అంతేకాకుండా రాజకీయ పరంగా ట్రబుల్ మోంగర్స్ అని ఉంటారు. అంటే ఎస్పెషల్లీ ఎలక్షన్ సమయాల్లో అనవసరమైన అత్యుత్సాహంతో చిన్న కిరికిరులు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఆ టైప్ వ్యక్తులు ఉంటారు, వాళ్ళని ట్రబుల్ మోంగర్స్ అంటారు. వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైన అవమానం చేయాలనే పథకం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఎదిరించే కార్యక్రమంలో భాగంగా పథకం ప్రకారం చేసే దాడు. బండరాలను పగలగొట్టే సుత్యాపాన్ని నమ్ముకున్నారు. మనుషులు తలలు పగలగొట్టడానికి ఆయుధాలను నమ్ముకున్నారు. ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు ఎన్నికల్లో గెలవడానికి ప్రజలను నమ్మి ప్రజలను అభ్యర్థిస్తారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెట్రోల్ క్యాన్లు చేతిలో పట్టుకొని, పెద్ద బండరాల పగలగొట్టే సుత్తులు చేతిలో పట్టుకొని, గుణపాలు చేతిలో పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడి చేస్తూ ఇంకా 1 రోజు 2 రోజులు పోతే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గరగా ఉండే ఓటర్ల మీద కూడా దాడి చేసేదానికి సంసిద్ధమవుతా ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం పులిందలోనే మనం చూస్తున్నాం. 24 గంటలు గడవలే. ఒక 15-16 గంటల ముందు ఇదే పులిందల టౌన్లో ఎవరైతే నిన్నటి దినం 307 సెక్షన్కు దగ్గరగా ఒక మనిషిని హత్య చేసేదానికోసం ప్రయత్నం చేసి సురేష్ మిగతా వారిపైన, అమరేష్ రెడ్డి పైన దాడి చేసి హత్యా ప్రయత్నం చేసినారో, ఎవరైతే భాష నేతను, విజయ్ కుమార్ నేతను మరికొంతమంది కలిసి చేసినారో 24 గంటలు గడవక ముందే ఆ 307లో ముద్దాయిలైనటువంటి ఆ వ్యక్తులు మళ్ళీ ఈరోజు ఆ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను, అంతకంటే ప్రధానంగా వేల్పుల రామును తీవ్రమైనటువంటి గాయపరిచి హత్యా ప్రయత్నం చేసినారు. ఇక్కడ చిన్న మండలము, మరొకటి ఒంటిమిట్ట మండలము, 2 మండలాల్లో ఎలక్షన్ను ఫ్రీ అండ్ ఫెయిర్గా జరపకపోతే ఎన్నికల కమిషన్ ఎందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ పోలీసులు ఎందుకు? కేవలం ఎలా రవి వాళ్ళ తమ్ముడు భరత్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ రాము పైన, రమేష్ యాదవ్ పైన దాడి జరిగింది. మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తేనే ఈ ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ చిత్తశుద్ధి ఉన్నట్లు. నిజంగా మీకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపే ఉద్దేశం ఉంటే తప్పకుండా అందరినీ అరెస్ట్ చేయండి. ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా కఠినమైన బందోబస్తు. ఒక చిన్న మండలంలో ఎలక్షన్, ఎక్కడో రాష్ట్రం అంతా పోలీసులు, మరి డీజీపీ గారు అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఎన్నికల కమిషన్ అయితేనేమి స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ తప్పుడు పనులు చేసిన వాళ్ళని, నిన్న ఇవాళ తప్పుడు పనులు, దాడులు చేసిన వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేయాలా. ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు శాఖను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.